కమ్ ఇన్. సలాం కదం సాహెబ్. ఈ అనామకురాల్ని సప్నా అని పిలుస్తారు. సప్న, నా ముందే నిన్ను చాలా మంది పొగిడారు. శిరోద్కర్ అయితే మరీ ఎక్కువగా. పెద్ద పెద్ద హీరోయిన్లందరూ నీ ముందు పనికిరారు అన్నాడు. వాళ్ళందరూ సరే, మీరేమనుకుంటున్నారు? చూడ్డానికి అందంగా ఉన్నా, కానీ నీ అసలైన సామర్థ్యం మంచం దిగాకే చెప్పగలను. కదం సాహెబ్, వాదా చేస్తున్నాను నేను. మీకు ఈ రాత్రి జీవితాంతం శాశ్వతంగా గుర్తుండిపోతుంది. ఓర్పు వహిస్తే ఫలితం తీయగా ఉంటుంది కదం సాబ్. బస్ ఇంకాస్త ఇంతజార్. తాకండి. ఇప్పుడు నువ్వుండగా ఈ మందుతో నాకేం పని? నీ మాటలేని వచ్చినందుకు మనందరూ చాలా పెద్ద సమస్యల్లో పడిపోయా. అరే నేను నీకు ముందే చెప్పినాను కదరా, టార్గెట్ ఎవరో తెలుసుకోకుండా ఒప్పుకోబాకని. అరే నేనేమైనా కలగన్నానా? మామన్ జోషిని చంపడానికి సుపారీ ఇస్తారని? 7 నుంచి 2 నెలలు మన ఇంటికెళ్లే అవకాశమే లేదు. అరే ఇప్పుడు అనుకునే ఏం లాభం, అంత మొట్ట గుడిచి.
నాకెందుకో భయ చావని మనిషి అనిపిస్తోంది. వాడు నోరు తెరవకపోతే మక్కిలు ఎరగదండి. ఎస్ సార్. హలో, సబ్ ఇన్స్పెక్టర్ భోసలేని మాట్లాడుతున్నాను. భోస్లే సాబ్, చాలా పెద్ద వార్త. సప్న, సప్న, నువ్వు టిప్ ఇచ్చినందువల్లే మేము దాదాపు భోస్లే సాబ్, జరిగిపోయిన దాని గురించి కాదు, నేను చెప్పేది వినండి. మాదా ఐలాండ్ లో ఉన్న హోమ్ మినిస్టర్ గణపతిరావు కదం ఫామ్ హౌస్ లో కోట్ల రూపాయల డ్రగ్స్ ఉన్నాయి. వాట్? అవును, ఇదే ఫామ్ హౌస్ లో యూనియన్ లీడర్ వామన్ రావును చంపిన హంతకులు దాక్కునున్నారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా రాణే సార్, ఇప్పుడు నాకు వచ్చిన ఫోన్ కాల్ ఏ లొకేషన్ నుంచి వచ్చిందో వెంటనే తెలియాలి, త్వరగా. ఓకే సార్. విక్రమ్, ఆర్ యూ ఇన్ యువర్ సెన్సెస్? ఏం మాట్లాడుతున్నావు? హోమ్ మినిస్టర్ ఇంటి మీద రైడా? నో 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 నో, నాట్ పాసిబుల్, ఫర్గెట్ ఇట్. ఐ నో సార్, ఇట్స్ ఎ టఫ్ కాల్, బట్ ప్లీజ్ ట్రస్ట్ మీ. పైగా నా సోర్సెస్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. విక్రమ్, నీకేమైనా ఐడియా ఉందా? ఒక్కవేళ ఇన్ఫర్మేషన్ తప్పై ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో? సార్, నా జాబ్ పోవచ్చు, డిపార్ట్మెంట్ లో ఎంక్వైరీ జరగచ్చు, బట్ ఖచ్చితంగా చెప్తున్నాను, అటువంటిది ఏమీ జరగదు సార్. అరే, నీ పొజిషన్ ఏంటి? నా పొజిషన్ దరిద్రం అయిపోతుంది. నో నో విక్రమ్, ఇట్స్ టూ బిగ్ కాల్ టు మేక్. ఐ విల్ నాట్ డూ ఇట్. సార్, పెద్ద డిసిషన్ తీసుకోకపోతే పెద్ద చేపల్ని మనం పట్టుకోలేం కదా సార్. వేళ్లను పెగిలించకుండా కొమ్మల్ని నరుకుతున్నాం సార్. అండ్ ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్. ఇలా భయపడడానికి డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వలేదు సార్. అండ్ ఐఎమ్ షూర్ మీరు ఆ భయంతో చేరలేదు. ప్లీజ్ సార్, ప్లీజ్. ఇంకా ఆలస్యమయ్యే కొద్ది టిప్ లీక్ అయిందంటే వాళ్ళు అలర్ట్ అయిపోతారు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ఈ రాత్రి మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. లంచముండా, ఎర్రిపూకులా కనిపిస్తున్నానా? ఎర్రిపూకునా? నీలాంటి ఊరకొక్క లంజల్ని నేను ప్రతి ఊళ్ళోనూ మెయింటైన్ చేస్తున్నాను. నిన్నెక్కడికి ఎవరు పంపారు? నువ్వెవరికి ఫోన్ చేశావు? ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చావు? చెప్పు పూకుల్లోంచా. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 5 నిమిషాలు. నిజం చెప్పలేదంటే నీ గొంతులోంచి బుల్లెట్ దిగుద్ది. అర్థమైందా? ఐదు 5 నిమిషాలు. 5 నిమిషాలు. 5 నిమిషాలు. 5 షిండే, పవర్, మీరిద్దరు నాతో రండి. రాణి, నువ్వు కూడా నాతో రావాలి. పద 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 పద. ఏంది బోల్స్లే, యాడికి? సార్, సార్, టిప్ వచ్చింది, రైడ్కి వెళ్తున్నాం. వెళ్ళనీకి లేదు. నా పర్మిషన్ తీసుకున్నా. ఈ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ నేను. రైడింగులకు వెళ్ళడు, పేపర్ల ఫోటోలు చపాయించుడు, హీరోగిరి చూపించడు. బాస్ బంద్ చేసుకో ఇవన్నీ. ఏ షిండే, రైడ్ బీట్ క్యాన్సల్. రొటీన్ రౌండ్ అప్ వెళ్ళండి. చల్. సారీ సార్, మేము రైడింగ్ కి వెళ్లే తీరాలి సార్. బోస్లే, నువ్వు ఆగకపోతే ఎట్టా పనిలో నాకు బాగా తెలుసు. షిండే, చల్, కమిషనర్ కి ఫోన్ చేయి. నేను అదే సజెస్ట్ చేస్తున్నాను సార్. మీరు ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడండి. ఈ రైడ్ కి ఆయనే ఆర్డర్స్ ఇచ్చారు. మేము వెళ్ళాలి సార్, లేట్ అవుతోంది. మీరు సార్తో మాట్లాడండి. రండి, చలో చలో చలో, త్వరగా. See you, sir. పద.
ఎవరు? నాన్న తావుడే మాట్లాడుతున్నా. ఏంద్రా? నాన్న రాత్రికి మాలేదన్న డెలివరీ ఉందా? రాత్రికి ఏమీ లేదు. ఏమే? ఈ బోన్స్ లెగాడి యాడికో రైడ్కి పోయినాడు. కమిషనర్ ఆర్డర్ ఇచ్చినాడంట. ఏదో ప్రాబ్లం ఉండదు. అదేందో చూడు. చూస్తాను.